దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి అందరికీ కూడా మరి దేవుని రాజ్యం గురించి బోధించి పాప క్షమాపణ గురించి బోధించినప్పుడు అందరూ కూడా మారు మనసు పొంది మరి చాలామంది కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా యేసు అటువైపు వెళ్చుండగా మరి యోహాను ఒక మాట అంటాడు, నేను నీళ్లతోనే బాప్తిస్మం ఇస్తాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడు. అందుకనే అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మరి యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును, కానీ మరి నేనైతే అగ్నిలోను పరిశుద్ధాత్మలో కూడా నేను బాప్తిస్మము ఆదరణకర్త అనేది వాడు మీకు వస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. రెండవదిగా మనకి పరిశుద్ధాత్మ క్రియ ఏ విధంగా జరుగుతుందంటే, మనలోని మరి బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరిలో కూడా అగ్నితో మరి అభిషేకింపబడతాము, అగ్నిలో బాప్తిస్మం పొందుకుంటాము, అగ్నితో మరి ఉజ్జీవింపబడి దేవునికి సాక్షిగా మనము నిలబడతాము. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ అంతటా మీరు సాక్ష్యం చెప్పట్లేదు, మీ అంతటా మీరు యేసు ప్రభువును ఒప్పింప చేసుకోలేరు, మీ అంతటా మీరు ఏమీ కూడా మనము చేసుకోలేము, కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుడు క్రియ ఈ విధంగా నడుస్తుంది. దేవుడు నీళ్ళతోనే కాదు కానీ అగ్నితోను కూడా బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితో ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుకుంటామో, అగ్నితో ఎప్పుడైతే బాప్తిస్మం అనేది మనము పొందుకొని ఆయన కొరకు జీవిస్తున్నామో, ఆయన కొరకు సాక్షిగా మనము నిలబడతాం. మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పెంతెకొస్తు దినమందు కూడా శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకున్నారు, అగ్నితో బాప్తిస్మం పొందుకున్నారు కనుక యేసుకు సాక్షులుగా వారు నిలబడ్డారు. అందుకని కన్ని వాటిని విన్న వాటిని గురించి వారు సాక్ష్యం చెప్తూ అపోస్తులుగా మరి అనేకమైన ప్రాంతాలకి బుద్ధిగంతాలకు కూడా వెళ్ళి యేసుకు సాక్షిగా వారు నిలబడ్డారు. ఈరోజు మీరు సంఘంలో యేసుకు సాక్షిగా మీరు నిలబడుతున్నారంటే, సమాజంలో యేసుకు సాక్షిగా మీరు నిలబడుతున్నారంటే మీరు అగ్నితో బాప్తిస్మం పొందుకున్నారు. అగ్నితో బాప్తిస్మం ఎప్పుడైతే పొందుకున్నారో యేసుకు సాక్షులుగా మనము నిలబడతాం. ఇది పరిశుద్ధాత్మ యొక్క రెండవ క్రియ. మొదటి క్రియ మన పాపాన్ని ఒప్పింపచేసి యేసు రక్తములో కడిగిన తర్వాత ఆత్మలో మనల్ని పరిశుద్ధపరిచి దేవుని దగ్గరికి నడిపిస్తాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ అగ్నిలో మనము బాప్తిస్మం అనేది పొందుకుంటాము. అందుకనే కొర్నేలు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకున్నారు, వారందరూ కూడా అగ్నితో బాప్తిస్మం పొందుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయాన్ని బట్టి దేవునికి మనము మహిమ పరచాలి, ఘనపరచాలి.